ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనే జాబ్ వదిలేసి పూర్తిగా చలానాలు కట్టే జాబ్ల కింద పడ్డారు. లాస్ట్ సండే మా గల్లీలో కొద్దిమంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటా అక్కడనే పార్క్ చేసి ఉన్న ఒక కార్ అద్దం బలగొట్టిరు. దాంతో ఇంకేముంది, ఆ కార్ ఆయన వచ్చిండు, ఈ పిల్లల అమ్మ నాయనల్ని అందరినీ పిలిచిండు, మొత్తం ఆడ పంచాయతీ పెట్టి నా కార్ అద్దానికి పైసలు కట్టిరు అని చెప్పి కూర్చుండు. అయితే అందులో చాలామంది మన పిల్లలే కదా బలగొట్టింది, సో కట్టిచ్చేస్తాం, దండకు కట్టిస్తాం అని చెప్పి ముందుకు వచ్చారు. కాకపోతే ఆ పిల్లల తల్లిదండ్రులలో ఒక ఆయన మాత్రం నేను కట్టను, ఎందుకు కట్టాలి, అసలు పిల్లలు అన్నాక గల్లీలో ఆడుకుంటారు, నువ్వు అసలు ఎందుకు పార్క్ చేసినావు కార్ని బయట, రోడ్డు మీద నీకు పార్క్ చేయమని ఎవడు చెప్పిండు, ఇట్లా వాదనకు దిగిండు. దాంతో ఆ మిగతా వాళ్ళు కూడా ఫస్ట్ ఎవరైతే ఆ దండ గడతామన్న వాళ్ళు కూడా అదే వాదనకు దిగారు. అవును, నువ్వు అసలు రోడ్డు మీద కార్ ఎందుకు పార్క్ చేసినావు, ఇంట్లో పెట్టుకోవాల్సింది, ఇంట్లో పార్కింగ్ లేనప్పుడు కార్ ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి వాదనకు దిగారు. దాంతో అవతల ఆయన కూడా చాలా గట్టిగా అట్లెట్లా కట్టరో చూస్తా అన్నాడు. అయితే పోలీసులకు కంప్లైంట్ చేసుకోపో అని చెప్పి వీళ్ళు అన్నారు. ఇక్కడ అసలు కారు రోడ్డు మీద పార్క్ చేసిన ఓనర్ది తప్ప, గల్లీల క్రికెట్ ఆడుకునే పిల్లలది తప్ప, ఆ పిల్లలు అద్దం బలగొట్టిన దండకు గట్టి అని ఈ తల్లిదండ్రులు తప్ప, ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి. అయితే కథ ఇక్కడతో ఆగిపోలేదు. హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్టీఏ లెక్కల ప్రకారం 88 లక్షల వెహికల్స్ ఉన్నాయి. దీనికి తోడు అదనంగా ఎవ్రీ ఇయర్ 1,00,000 వెహికల్స్ వరకు యాడ్ అవుతూ వస్తుంది. ఇందులో 16.5 లక్షల వరకు కార్లే ఉన్నాయి, మిగతావి 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్. అయితే ఈ కార్లలో ప్రతి 10 కార్లలో 6 కార్లకి పార్కింగ్ ప్లేస్ లేదు, రోడ్ల మీదనే పార్క్ చేస్తున్నారు. అంటే కారు కొంటున్నారు, కాకపోతే ఇంట్లో కారు పెట్టుకోవడానికి ప్లేస్ లేక రోడ్డు మీదనే పార్క్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం ఇదే పరిస్థితి. ప్రతి 10 మంది కారు యాజమానుల్లో 6గురికి పార్కింగ్ ప్లేస్ లేదు, లేకున్నా కొంటున్నారు. ఇది నివాస ప్రాంతాలు ఇట్లా ఉంటే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. పెద్ద పెద్ద మల్టీఫ్లోర్డ్ బిల్డింగ్స్ కడతారు, వాటిల్లో కమర్షియల్కి రెంట్లకు ఇచ్చేస్తారు. కనీసం ఆ దుకాణాలకు కానీ, అందులో పెట్టే సెలూన్లకు కానీ, ఆ దుకాణాలకు వచ్చే వాళ్ళకి కనీసం కింద సెల్లార్లో పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు. దాంతో రోడ్డు మీదనే ఆ దుకాణాల ముందు బైక్లు, కార్లు ఆపేసేసి దుకాణాలలో పోతుంటారు వచ్చే కస్టమర్లు. ఇక్కడనే ట్రాఫిక్ సమస్యకి మొదటి బీజం పడుతుంది. కానీ ఈ సమస్య పరిష్కారానికి గవర్నమెంట్లు తీసుకుంటున్న చర్యలు ఏమైనా ఉన్నాయంటే శూన్యం. పొద్దున్న లేస్తే కెమెరాలు పట్టుకొని జంక్షన్ల దగ్గర మాత్రమే నిలబడే ట్రాఫిక్ పోలీసులు చేసే పని ఏంటంటే హైదరాబాద్లో టక 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 క్లిక్ అనిపించి చలానాలు పంపడం. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకి పనిచేయట్లేదు, వాళ్ళు పూర్తిగా చలానాలు వసూలు చేసి గవర్నమెంట్ ఖజానాకి అంతో ఇంతో హెల్ప్ చేయడం కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనే జాబ్ నుంచి ఏనాడో తప్పించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక ప్రత్యక్ష ఉదాహరణ చూపిస్తా. ఈ ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఒక పిల్లగాడు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్కి హెల్మెట్ పెట్టుకోకుండా వస్తుండు. ఆ పిల్లగాడిని ఫోటో కొట్టి చలానా పంపించారు ట్రాఫిక్ వాళ్ళు. పిల్లగాడు ఆ చలానా పడ్డ విషయం తెలియగానే ఆ పిల్లగాడు 2వ రోజు నుంచి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకొని వస్తుండు. అయితే 2వ రోజు కూడా మళ్ళీ అదే పాత ఫోటో వెబ్సైట్లో అప్లోడ్ చేసి 2వ చలానా యాడ్ చేసిరు. ఇంత దారుణంగా ఉందన్నమాట ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి హైదరాబాద్లో. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనే జాబ్ వదిలేసి పూర్తిగా చలానాలు కట్టే జాబ్ల కింద పడ్డారు. సో అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇందాకనే మనం అనుకున్నాం కదా, ఎక్కడైతే ఈ మాల్స్ ముందు, ఎక్కడైతే పెద్ద పెద్ద దుకాణాల ముందు, పెద్ద పెద్ద మల్టీఫ్లోర్డ్ కమర్షియల్ బిల్డింగ్ల ముందు ఆగే కార్లని కానీ, ఆగే వెహికల్స్ని కానీ ఏ రోజు వీటిని అక్కడి నుంచి తీసి నో పార్కింగ్ బోర్డులు పెట్టిన వెహికల్స్ని స్వాధీనం చేసుకునే పరిస్థితి అస్సలు ఎక్కడా కనపట్లేదు హైదరాబాద్ వ్యాప్తంగా. కొన్ని చోట్ల అంటే ప్రధాన ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, ఇట్లా దిల్సుఖ్నగర్ ఇట్లాంటి మెయిన్ ప్రాంతాల్లో బాగా ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఏమైనా వాళ్ళు చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ అసలు అవుట్స్కట్స్లో 99% ప్రాంతాల్లో ఈ అక్రమ పార్కింగ్ విషయంలో అస్సలు గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏంటంటే శూన్యం. సరే, అటు రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో కానీ, ఇటు కమర్షియల్ బిల్డింగ్స్లో కానీ పార్కింగ్ ప్లేస్ అంటే మనం ఉన్న ప్లేస్ అంతా ఖచ్చితంగా బిల్డింగ్ కట్టుకోవడానికే వాడుతున్నప్పుడు అందులో గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా పార్కింగ్ కోసం వదిలేయాలి. కనీసం గ్రౌండ్ ఫ్లోర్లో సగభాగం అన్న పార్కింగ్ కోసం వదిలేయాలి. కానీ అట్లాంటి పరిస్థితి లేదు. ప్రతి అంగుళం మనకు ఉపయోగపడాలి. ప్రతి అంగుళంలో ఏదో ఒక నిర్మాణం చేసి దాంట్లో దాని కిరాయికి ఇవ్వాలి, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి. కానీ కార్లు, బండ్లు కొని మాత్రం రోడ్ల మీద పెట్టాలి, వచ్చిపోయే జనాలకి ఇబ్బంది కలిగించాలి. ఇదే పరిస్థితి నడుస్తుంది హైదరాబాద్లో. అసలు ఇట్లా కార్లు, బైకులు రోడ్ల మీద పార్క్ చేసి జనాలను ఇబ్బంది పెట్టుడు కరెక్టేనా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.